గుడ్ నైస్, మంచి కళ్ళు అజంతా. ఈ బూట్లు చేతులతో పట్టుకొని తిరగడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ లోపలికి రాయి అది అంతా, ఆ రాయి లోపలికి చెక్కేస్తున్నారు. మనకి ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది, మనకి ఎక్స్క్యూజెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. నన్ను అడిగితే చూడాల్సింది ఇదే 24దే. ఎందుకంటే సో హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇంకో పని అయితే ఉంది. అది వచ్చి మనం ఈ రోజు అజంతా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాము. అది ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 110-120 కిలోమీటర్స్ అయితే వస్తూ ఉంది. మామూలుగా అయితే నేను అర్లీ మార్నింగ్ బయలుదేరి అక్కడ పోదాం అనుకున్నా. తీరా దాని టైమింగ్స్ చూస్తే మనకి మార్నింగ్ 9 అయితే ఉంది. తల్లి ఇంకా మనం పోయినా కూడా ఎందుకు వేస్ట్ అని మనం అయితే కొంచెం లేట్గా బయలుదేరుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి మనకి మార్నింగ్ 7 అయితే వస్తూ ఉంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2.5 గంట అయితే మనకి రైడ్ ఉండబోతుంది. సో దారిలో మధ్యలో టిఫిన్ చేసి బయలుదేరేద్దాం మనం అయితే. 110 అనుకున్నా కానీ 96 చూపిస్తుంది డ్రైవ్. ఇంకో రూట్ ఏమైనా మార్చిందే. ఇదేం చేస్తుందంటే మామూలుగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక టైమింగ్ చూపిస్తూ ఉంది. ఇప్పుడు అర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కదా, ఇంకొక రూట్ అయితే చూపిస్తున్నట్టుంది. 110-120 కిలోమీటర్స్ చూపించింది నిన్న మధ్యాహ్నం చూసినప్పుడు. ఇక్కడ టెంపరేచర్ మరి దారుణంగా పడిపోతుంది నైట్ టైం అయ్యేసరికి. నైట్ మరి 18 చూపించింది, ఇప్పుడన్నా 21 ఉంది. ఢిల్లీ గేట్ అనమాట ఇది చాలా ఫేమస్, వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ అన్నమాట ఔరంగాబాద్లో. ఒకప్పుడు ఔరంగజేబ్ పాలించేటప్పుడు ఢిల్లీకి ఫేసింగ్లో ఉంటుంది అది ఆ గేట్ అనేది. ఇక్కడ నుంచి అందుకని దాన్ని ఢిల్లీ గేట్ అని అంటారు. ఢిల్లీకి పోవాలంటే ఆ గేట్ గుండా చక్కగా పోతే ఢిల్లీకి పోతారంట. అందుకని దానికి ఢిల్లీ గేట్, ఎందుకంటే అది దాని ఫేసింగ్ అనేది ఢిల్లీకి ఫేసింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ డైరెక్షన్లో కానీ పోయినామంటే ఢిల్లీ వస్తుంది. అజంతా కేవ్స్ మామూలుగా గూగుల్లో చూపించింది సోమవారం సెలవు అని చూపించింది. ఈరోజు అయితే సండే, నాకు తెలిసి ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉండబోతుంది. అందుకే కొంచెం మనం త్వరగా పోతే త్వరగా ఫినిష్ చేసుకొచ్చేయచ్చు. ఆయన దీనిదే డస్ట్ క్లౌడ్, ఓ గాడ్ సచ్చినారు, విసురుకుంటా పోతా ఉంటారు అందరు. ఏడేందో ఉంది టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. नाश्ता बज्जी एक प्लेट दे दो. సో ఇది మన బైక్. పొద్దున్న బాగా ఉంటుంది వాతావరణం ఇక్కడ. మనమైతే పకోడా అయితే తిన్నాము, 20 రూపాయలు తీసుకున్నాడు. కారం అవి భలే కారం ఉంటాయి. ఇక్కడ అజంతాకు పోయేటప్పుడు ఈ దారి మధ్యలోనే ఇంకా అజంతాకు పోకముందే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్కి ఒక 10 కిలోమీటర్ల దూరం పోతే మొత్తం ఓవరాల్ అజంతా వ్యూ పాయింట్ అని ఒకటి ఉందంట. సరే అక్కడికి పోయి తర్వాత వచ్చి మళ్ళీ కేవ్స్కి అయితే పోదాము అని ఇటు వచ్చేస్తుంది. అంటే ఇది దారిలోనే మనం పోయే దారిలో ఇటు లెఫ్ట్కి తీసుకుంటే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో వ్యూ పాయింట్ ఉందంట. అంటే మనం నది ఒకటి ఉంటుంది, వ్యాలీ ఉంటుంది కదా, వ్యాలీకి అటు సైడు కేవ్స్ ఉంటాయి. మనం వ్యాలీకి ఇటు సైడు నుంచి కేవ్స్ని చూస్తాం అనమాట. మీకు అక్కడ పోయిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. అంటే దగ్గరే కదా అని ఇది చూసుకొని మనము కేవ్స్కి అయితే వెళ్దాము. సో వ్యూ పాయింట్ పోయే రోడ్డు మాత్రం పక్క పల్లెటూరులో వచ్చిపోతా ఉంది, కంప్లీట్ రూరల్ ఏరియా. చాలా బాగుంది ఈ ఏరియా మాత్రం. వెల్కమ్ టు అజంతా కేవ్స్ వ్యూ పాయింట్ అంట ఇదనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. బైక్ ఏడబెట్టాలో ఏడబెడదాం చెట్ల కింద. ఇక్కడ చూడండి కాస్ట్ అని ఇచ్చినారు. వైల్డ్ ఎనిమల్ అండ్ రెప్టైల్స్ ఆర్ డేంజరస్ అంట. అంటే ఇక్కడ ఉన్నాయా ఏంది, ఉండినా ఉంటాయి ఇక్కడ. ఓబ్బా సూపర్గా ఉంది నుంచే. అద్దరిపోయింది నుంచి అయితే వ్యూ పాయింట్.
ఒక వ్యాలీ అనమాట. ఇక్కడ ఒక నది పోతా ఉంటుంది. ఈ నదికి ఈ ఏరియాలో ఒక లోపలికి రాయి, అది అంతా ఆ రాయి లోపలికి చెక్కేస్తున్నారు. ఇప్పుడు మనం కిందకి పోవాలి. కింద పోవాలంటే మనం తిరుక్కున్నట్టు ఆడకపోతే ఆ నుంచి వ్యాన్ ఉంటాయి. ఆ వ్యాన్లో ఎడదాకా రావాలి. టికెట్స్ నీచే దేతే 8 నెంబర్ మే. మనమైతే ఇక్కడ అజంతా కేవ్స్ వ్యూ పాయింట్స్ అని వ్యాలీకి ఇటు సైడ్ అయితే ఉన్నాము. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తారండి. ఇదనమాట, ఇదంతా వ్యాలీ. ఇదనమాట ఈ వ్యాలీకి మనకి అటు సైడ్ అజంతా కేవ్స్ ఉన్నాయి. మనమైతే ఇటు సైడ్ ఉన్నాము. నేనేమనుకున్నానంటే మామూలుగా అయితే ఇక్కడ నుంచి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు అట్లా పోతే ఆడుంటది అనమాట దీని స్టార్టింగ్ పాయింట్. ఆడ నుంచి మళ్ళీ వ్యాన్ లో ఇదంతా తిరుక్కొని మళ్ళీ ఎక్కడ దాకా రావాలంటే మనం బైక్ పార్కింగ్ ఆడే ఉంటది. కానీ అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ వెహికల్స్ లో మనం అయితే ఇక్కడ దాకా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కదా, జస్ట్ ఒక 10 కిలోమీటర్లే కదా. వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ కిందకి పోయి అటు పోదాం అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఏం చెప్పినారంటే ఇక్కడ నుంచి కూడా అవతలకు పోవచ్చు అంట నడుచుకొని. కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటది. కిందకి దిగి కిందకి పోయి మళ్ళీ రిటర్న్ కూడా ఇట్టే వచ్చేయచ్చు అంట. సరే ఇంకా మనకి చాలా బెటర్ కదా అని నేనైతే ఆ బైక్ అయితే అక్కడ పెట్టిన. బైక్ పార్కింగ్ కూడా ఏం చార్జెస్ ఏం లేవు. పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. అక్కడ పెట్టేసి మనం పోయి చూసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇట్లాగైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్తున్నాము. కిందకి ట్రెక్ చేసుకుంటే వెళ్దాం అండి. ఇది మన కేవ్స్. ఈ కేవ్స్ కి ఇట్లాగా ఈ రైట్ సైడ్ లో ఇక్కడ ఒక దారి ఉంది కిందకి. టికెట్ కూడా 8వ నెంబర్ కేవ్ దగ్గర అయితే మనకి టికెట్లు అయితే ఇస్తారంట. ఈ రూట్లో పోయేటప్పుడు ఒక వాటర్ ఫాల్ కూడా అయితే ఉందంట. ఆ వాటర్ ఫాల్ కూడా చూసుకొని పోదాం. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇది స్టెప్స్. దిగేటప్పుడు ఏమో సింపుల్గా దిగేస్తున్నాం, వచ్చేటప్పుడు ఏందో పరిస్థితి. ఇది మొత్తం అడవి ఉన్నట్టుంది. మనం వచ్చేటప్పుడు దారిలో అక్కడక్కడ వార్నింగ్ బోర్డ్స్ కూడా పెట్టినారు, వైల్డ్ యానిమల్స్ బీ కేర్ఫుల్ అని. మనకి ఎడదాకా బాగా పేమెంట్ వేసినారు. ఎక్కడి నుంచి ఇదిగోండి ఇది పరిస్థితి. మొత్తం రాళ్ళల్లో గుట్టల్లో పోవాల్సి వస్తుంది. సో ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్ ఉందంట. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుందంట పూర్తి వాటర్ ఫాల్. మనం వచ్చి అదిగోండి ఆ పైన కనిపిస్తుంది, ఆ నుంచి దిక్కుంటా వచ్చినాం కిందకి. ఓపెన్లో ఉంది ఇది. ఇది ఇక్కడ వాటర్ ఫాల్ అద్భుతమైన అంతే. రాళ్ళు కూడా కరిగిపోయి ఉన్నాయి ఆ వాటర్ ఫ్లో అయ్యి. ఇక్కడ మాత్రం మంచి షూటింగ్ లొకేషన్. ఇది మాత్రం ఇక్కడ మంచి వానల టైంలో కానీ ఇక్కడ కానీ వస్తే ఫ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడికి ఒక వ్యూ పాయింట్ వచ్చినాము. ఇది ఇంకా దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పాయింట్ నుంచి అజంతా కేవ్స్ లో ఒకటి మనకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. మనం దాని దగ్గరకు పోతే కనిపించదు. అదేంటంటే గట్టర్ సిస్టమ్. నిన్న అక్కడ ఎల్లోరా కేవ్స్ లో చెప్పినా కదా, ఇక్కడ మాత్రము చాలా క్లియర్ గా ఉంది. పైన జారుండేటివన్నీ ఒక సైడ్ కి అయితే వచ్చేస్తాయి. వాటర్ మధ్యలో పడేదానికి ఛాన్స్ లేదు. దిగితే అటు సైడ్ అయినా దిగుతుంది, లేదంటే ఇటు సైడ్ అయినా దిగుతుంది. వాటర్ మధ్యలో మాత్రము మనకి నడిచి పోయి వచ్చేదానికి కన్వీనియంట్ గా ఉంటది అనమాట, వాటర్ పడుకోకుండా. ఇంకా మనం చాలా కిందకైతే దిగాలి. దిగి నదిని క్రాస్ చేసి అవతలకు పోవాలంట. అవతలకు పోతే 8వ నెంబర్ దగ్గర అయితే మనకి టికెట్ అయితే ఇస్తారంట. దిగ్గండి బ్రిడ్జి ఎంత బాగుంది. ఈ రివర్ని క్రాస్ చేస్తా వేసినారు బ్రిడ్జి. ఈ రూటు మరి అంత ఎక్కువ ట్రెక్కింగ్ ఏం లేదు. వర్షాకాలంలో కొంచెము స్లిప్ అవుతుంది. అది మాత్రం సూపర్గా ఉంది. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ స్టార్టింగ్. మామూలుగా అయితే మనం ఇటు సైడ్ నుంచి వస్తాము. ఇటు సైడ్ నుంచి చూసుకుంటా పోయి ఇదిగోండి ఇదంతా చూసుకుంటా పోయి మనం తిరుక్కొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయేది. కానీ మనం ఏం చేసినామంటే ఇట్లా మధ్యలో నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇటు సైడ్ పోయి కవర్ చేసుకొని మనం చూసుకుంటా పోదాము. ఆ కొస వరకు పోయి మన మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో నుంచి ఇట్టయితే వెళ్ళిపోదాము. ఈ కేవ్ నెంబర్ 1 ఇదనమాట. ఇక్కడ చెప్పులు వదిలిపెట్టి మనమైతే లోపలికి పోవాలా. ఇక్కడ ప్రతి దగ్గరికి చెప్పులు బయట వదిలిపెట్టాల్సి వచ్చేటట్టుంది. మనమైతే షూస్ వేసుకొచ్చినాము. ఎట్ట చేయాలో ఏమో. నెంబర్ 1
వీడేందో రాస్తున్నారు. సో మనకైతే వీళ్ళు లోపల కెమెరా వీడియో అయితే రికార్డింగ్ అలో చేయట్లే, ఫోటోల వరకు అయితే అలో చేస్తున్నారు. అది కూడా ఫ్లాష్ లేకోకుండా. నేనైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అయితే ట్రై చేస్తా. ఇది వచ్చి మామూలుగా వెస్టర్న్ ఘాట్స్లో 1819లో అయితే మనకి దీన్ని కనుగొన్నారంట. అప్పటి నుంచి దాదాపు ఒక 1000 సంవత్సరాల దాకా అప్పుడే మనకి కనబడుకోకుండా ఉండిపోయింది. ఇది ఎల్లోరా కేవ్స్ లో కాకుండా ఇక్కడైతే మనకి దగ్గరగా ఉంటాయంట కేవ్స్ అనేటివి అన్ని. మనకి అజంతా అంటే మెయిన్ వచ్చి పెయింటింగ్స్ కదా, ఇక్కడ ఉండే పెయింటింగ్స్ అనమాట. ఈ పెయింటింగ్స్ అనేటికి ఒకదానికి ఒక హిస్టరీ అయితే ఉంది. అసలు ఈ పెయింటింగ్స్ అనేటివి ఎలా వేసినారు అనేది. ఫస్ట్ అయితే వీటి పెయింటింగ్స్ అనేటివి మామూలుగా ఈ బంకమట్టి, అదేవిధంగా పేడ, మామూలుగా తౌడు ఉంటుంది కదా, వీటిలన్నిటిని కలిపి వాళ్ళు రాయి మీద ఎక్కడైతే పెయింటింగ్ వేయాలనుకుంటున్నారో ఆ రాయికైతే ఫస్ట్ పూసి 1 నుంచి 1.5 సెంటీమీటర్ అయితే దాని మీద ఎక్కడైతే పెయింటింగ్స్ వేయాలనుకున్నారో దాని మీద అయితే పూసేవారంట. దాని మీద అయితే మళ్ళీ ఒక సున్నం ఉంటుంది కదా, తెల్ల సున్నం, దాని మీద అయితే తెల్ల సున్నం అయితే పూసేవారంట. సున్నం పూసిన తర్వాత నునుపుగా వచ్చేస్తే దాని మీద అయితే వీళ్ళు పెయింటింగ్స్ అనేటివి వేయడం స్టార్ట్ చేసినారంట. ఆ పెయింటింగ్స్ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టచ్ కి మళ్ళీ అంటే స్మూత్నెస్ వచ్చేదానికి మళ్ళీ లాస్ట్ లో డిఫరెంట్ అదొక రకమైన బ్రష్లు అనేటివి యూజ్ చేసినారని అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాని మీద యూజ్ చేసేదానికి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కలర్స్ కూడా ఎర్రమట్టి అని, రంగు రాళ్ళు పొడి ఉంటుందా, ఆ రంగు రాళ్ళని పొడిగా చేసి ఆ పొడి అని, పసుపు మట్టి అని, ఇక్కడ దొరికే మట్టిల్లోనే వాటిని అయితే కలర్స్ గా తీసి పెయింటింగ్స్ అనేటివి వేయడం జరిగిందంట. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని మనకేం అవసరం అందంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళకి ఏదైతే లభించిందో దాన్ని ఉపయోగించే వీళ్ళు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, అద్భుతమైన పెయింటింగ్స్ కానీ వేసినారు. ఇప్పుడు టెక్నాలజీ ఏం లేదు, వాళ్ళకి అప్పుడు దొరికిన వాటితోనే వాళ్ళు అయితే వేసినారు అనమాట. అంటే వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది లేదు. మనకి ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది, మనకి ఎక్స్క్యూజెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. నాకు అది లేదు ఇది లేదు అనే దానికి అదనమాట. అందుకని ఇవి ఇంత గొప్పవి ఈ కేవ్స్ అనేటివి. అదనమాట దీని గురించి. ఇంకా వరుసగా ఇక్కడి నుంచి చూసుకుంటూ పోదాం. 30 కేవ్స్ కావాలి ఉన్నాయి. మనం ఒకటో దాంట్లోనే ఉన్నాము. ప్రతి దగ్గర చెప్పులు అయితే వదిలి లోపల పోవాలా. లోపల కెమెరాలు కూడా అయితే అలో లేదంట. మనం ఫోటోల వరకే తీసుకొని చూసుకుంటూ వద్దాము. ఇది వచ్చి కేవ్ నెంబర్ 3. ఇంకెంతే వరుసగా ఉంటాయి కేవ్స్. సో ఇదిగోండి కేవ్ నెంబర్ 4లో మనకి లోపల చిన్న గదుల్లాగా అయితే ఉన్నాయి. గదుల్లాగాను ప్లస్ పైన ఇంకా అన్ఫినిష్డ్ స్టోన్ అయితే అలాగే ఉంది. అంటే పైన చక్తా సీలింగ్కి అలాగే అయితే కొంత వదిలిపెట్టేస్తున్నారు, కొంత భాగాన్ని, రాయి భాగాన్ని. ఇదిగోండి ఇక్కడ డోలీలు కూడా అయితే ఉన్నాయి నడవలేని వాళ్ళకి. ఇది వచ్చి కేవ్ నెంబర్ 5 అనుకుంటా. ఇది కేవ్ నెంబర్ 5. ఇది వచ్చి కేవ్ నెంబర్ 6. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి కదా, 5 కేవ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అంత మిగతావి కొన్ని అంత ఇంపార్టెంట్ లేని ఉన్నాయి. ఇంపార్టెంట్ ఉండే దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. లోపలికి చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. అంత ఇంపార్టెన్స్ లేని వాటి దగ్గర ఎవరు లేరు, ఖాళీగా ఉండే. ఇదిగోండి ఇదొక కేవ్. ఇక్కడ ఇదన్నమాట. ఇది చూడండి ఎంత బాగా చెక్కినారో, కొండకే చాలా బాగుంది. ఇది పైన ఒక చిన్న రూముల్లాగా లోపలికి చెక్కి దాని లోపల మళ్ళీ చెక్కుంటూ పోయినారు. మళ్ళీ సైడ్కి కూడా చెక్కినారు. ఎందుకంటే సైడ్కి కూడా బుద్ధుడి విగ్రహాలు సూపర్గా ఉంది. సో ఇది కేవ్ నెంబర్ 10. దీంట్లో బౌద్ధ స్తూపారామం ఉంది. లోపలైతే పెద్ద డోమ్ ఉంది, ఏదో పెద్ద హాల్లో ఉన్నట్టుంది. అంటే మామూలుగా మనకి బయట హాల్లో ఉండడం అలవాటయ్యి పెద్ద హాల్లో ఉన్నట్టుంది. సో నన్ను అడిగితే ఇక్కడికి వచ్చే వాళ్ళు షూస్ కన్నా చెప్పులు ప్రిఫర్ చేసేది మేలు. ఎందుకంటే మనం ఊరికి బూట్లు తీసి లోపల పోయి మళ్ళీ వేసుకొని తిరగలేము. చెప్పులు అయితే బెటర్ అనుకుంటా ఉన్నా. ఇది చూడండి ఇంకా అన్ఫినిష్డా లేకపోతే చెక్కేసినారా. మొత్తానికైతే ఇది బుద్ధుడిది. 13వ కేవ్. డోర్ వేసేస్తున్నారు దీన్ని.
చిన్నది ఇది 14, 15 పైకి పోవాలి. కేవ్ నెంబర్ 15. దీని లోపల మామూలుగానే ఉండదు, అంటే మిగతా ఉన్నట్టే ఒక బౌద్ధుడి విగ్రహము, లోపల కొన్ని గదులు అయితే ఉన్నాయి. నాకు ఈ చూస్తా ఉంటే ఒక డౌట్ అయితే వచ్చింది. అంటే ఇన్ని బుద్ధ విగ్రహాలు, ఒక కల్ట్ అనేది, ఒక కల్చర్ అనేది ఏర్పడింది కదా. ఒకవేళ బుద్ధుడు బౌద్ధ మతం స్వీకరించుకోకుండా ఇంకా రాజుగా ఉంటే ఇంత పాపులర్ అయ్యేవాడా అని నాకు ఒక డౌట్ అనమాట. సో ఇటు పైకి ఎక్కాలి. చూడండి, ఇక్కడ ఏనుగు పెద్దది, ఇటు ఒక ఏనుగు. ఇక్కడ దాకా కింద వచ్చినాము, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలా. ద్వారపాలకులాగా ఉన్నాయి 2 ఏనుగులు. ఇక్కడ పడగ ఉంది, విష్ణువు. సో ఇటు పైకి ఎక్కాల. కొద్దిసేపు తిరిగాక ఈ బూట్లు చేతులతో పట్టుకొని తిరగడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఊరికే దగ్గరే ఉన్నాయి అన్నీ. ఊరికే మనం తీసుకొని వేసుకోను, అదొక పెద్ద శ్రమ అయిపోయింది. ఎంతో కేవ్ నెంబర్ ఇది. వీళ్ళు ఎందుకు పట్టలు కప్పున్నారు అంటే ఇక్కడ ఏమన్నా పెయింటింగ్స్ ఏమైనా డ్యామేజ్ కాకుండా బయట ఉండేటివి కొన్నిటికే కప్పున్నారు, అన్నిటికి కప్పలేదు. మనకి ఇక్కడ ఈ విధంగా ఎక్కడెక్కడైతే పట్టలు కట్టున్నాయో అవన్నీ ఇంపార్టెంట్ కేవ్స్ అని. ఇవి ఎందుకు కట్టినారంటే లోపల పెయింటింగ్స్ డ్యామేజ్ కాకుండా ఇవి అడ్డాలన్నమాట. ఇక్కడే ఉన్నాయి చూడండి పెయింటింగ్స్ లోపల. ఆ పెయింటింగ్స్ అనేటివి డ్యామేజ్ కాకుండా అవన్నీ. ఎండ మాత్రం సాగొడుతుంది, గాలి మాత్రం చల్లగా వేస్తూ ఉంది. లోయ ప్రాంతం కదా, ఇంకా ఆడదాకా ఉంది, ఆడదాకా చూసుకొని వెళ్ళిపోయేది. ఇది కేవ్ నెంబర్ 19. ఇది అద్భుతం. వర్క్ చాలా ఫినిషింగ్ టచ్ అయితే ఉంది దీంట్లో, వర్క్ మాత్రము. ఇది ఒక కేవ్, దీని పక్కనే వాటర్ ఫాల్స్ మాత్రం సూపర్గా ఉన్నా, చాలా బాగుంది. మనం దాటుకుంటూ పోవాలి వాటర్ ఫాల్స్. ఈ లాస్ట్ కేవ్స్. ఈ కేవ్ వచ్చి 21, 22, 23, 24, 25 అంతకేం లేవు చూసేదానికి. డైరెక్ట్ 26 చూడండి అని అయితే చెప్పినాడు. ఈ పక్క వచ్చి 22, 23, 24, 25 వరకు పైన ఉంటాయి. అవి వచ్చి అంతకేం లేవు, చూసే పని చూడండి. 26ది బాగుంటుంది అని అయితే చెప్పినాడు. మనం అయితే 26వ దానికి పోతున్నాం ఇప్పుడు. ఈ బండల కింద సన్నటిది కోల్డ్ స్టోరేజ్ టైప్ ఏమన్నా ఇది. సో ఇది వచ్చి కేవ్ నెంబర్ 24. వీళ్ళైతే ఇక్కడ ఉండే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా దాన్ని ఫినిష్డ్ కాలేదు, ఏం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 26 కేవ్ నెంబర్ దగ్గరికి వెళ్ళండి అని అయితే చెప్పినాడు. నన్ను అడిగితే చూడాల్సింది ఇదే 24దే. ఎందుకంటే దీని లోపల ఎలా దాన్ని వర్క్ చేసినారు అనేది సగంలో ఆపేసినారు కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది దీన్ని ఎలా చెక్కినారు అనేది. మొత్తానికైతే లోపల చాలా బాగుంది. అంటే ఏ విధంగా దీన్ని ప్రాసెస్ చేసినారో, చెక్కడం జరిగింది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ 24 కేవ్లో పోతే బాగుంది. ఇది మాత్రం సూపర్గా చెప్పినది. ఇది చెక్కడము అద్భుతంగా ఉంది. ఇది అంటే చాలా పెద్దగా ఉంది. ఇది రెయిన్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పైన పడి ఉండేటివి అలా వచ్చి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ స్టోరేజ్ ట్యాంకులో పడుతున్నాయి. దీనికి మనం వర్షాకాలంలో వస్తే ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదే లాస్ట్ కేవ్ 26 ఇదే చూడండి. ఇది మాత్రం వర్క్ మాత్రం ఫైన్ వర్క్ అనమాట, ఎక్సలెంట్ వర్క్, చాలా బాగుంది. ఇది 26వ కేవ్.
26వ కేవ్, మొత్తము 29 కేవ్స్ అయితే ఉన్నాయంట. ఇది వచ్చి మనకి 26వ కేవ్. 26వది ఏంటంటే ఇంకా ఇదేనంట లాస్ట్. 29వది అవి ఎట్లా అంటే అవి అయితే ఫినిష్డ్ కాలేదు, అందుకని అయితే అవి ఇంకా ఓపెన్ చేయలేదు, అంటే అవి అన్ఫినిష్డ్, అందుకని ఓపెన్ చేయలేదని అయితే ఆయన చెప్పుకొచ్చినాడు. ఇంతటితో అజంతా కేవ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయినాయి. వీటిల్లో చూడాల్సింది ఫస్ట్ది 26వది, 24వది, మధ్యలో ఒకటి ఉంది, అది కూడా చూడొచ్చు. ఇవన్నీ అంటే వర్క్స్ చాలా డీటెయిల్ వర్క్స్ అన్నమాట. మిగతా అన్ని ఏదో మానిస్ట్రీ టైప్ ఏదో వాళ్ళు ఉండేదానికి ఉన్నట్టున్నాయి, అంటే మనకి అర్థమైపోతుంది. బట్టలు కట్టి ఉంటాయి, సెక్యూరిటీ గార్డులు ఉంటారు, అవి మెయిన్ ఇంపార్టెంట్ అని, మిగతా పెద్ద ఇంపార్టెంట్ కాదని. ఇక్కడ స్టోన్స్ చూడండి, చిన్న బబుల్స్ టైప్ అయితే వచ్చున్నాయి ఈ స్టోన్ మీద. ఈ స్టోన్కి రీజన్ ఏదన్నది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ బబుల్స్ ఎందుకు వస్తాయో స్టోన్స్లో. ఇంకోటి ఏంటంటే మనకి టికెట్ వచ్చి దీనికి 40 రూపాయలు, ఫారినర్స్కి అయితే 600 రూపాయలు, వీడియో కెమెరాకి అయితే 25 రూపాయలు. వీడియో కెమెరా తీసుకుంటారు కానీ డబ్బులు లోపలికి అయితే అలో చేయట్లేదు వాళ్ళు. నేనైతే ముందుగానే అసలు తీసుకోలేదు. ఈ కెమెరా చూసి గోప్రో సైజ్ చూసి ఏంది ఇది అని అడిగినారు ఆ టికెట్ తీసుకునేటప్పుడు. ఏదో పవర్ బ్యాంక్ అని చెప్పిన, సర్లే అనేసి గమ్ముగా అయిపోయినారు. ఇంకేం మాట్లాడాల అంటే దీనికి వైర్ కనెక్ట్ చేసి ఉండే ఆయనకి. Last May 26 में बिग बुद्धा निर्माण, you found small Buddha this side, you found 1200 Buddha statue there. And I said it is stone that. Okay. Manchira, Kallu, Ajanta. Right. No. Consume businessman. I am local man. I am farmer. I am farmer. I know salesman for this quartz. नहीं. ये है निकलता है. Give me this 200 one. ये स्टोन नाम क्या है? क्वार्ट्स है. मोबाइल डालो उसको ऑनलाइन में नाम आएगा. देखो अन्ना होते हैं हमारे पास जो नाइस देखो पड़े वाला. क्या है स्पेशलिटी, क्या है इसमें? ये स्पेशलिटी देखो, ये पहाड़ी में निकलता है, यही निकलता है. ये रियल स्टोन है. स्पार्टिक क्रिस्टल क्वार्ट्स. क्वार्ट्ज है. क्वार्ट्ज है. क्वार्ट्ज है. मोबाइल डालो आप उसका ऑनलाइन में नाइस पीस. ये बड़ा वाला लग गया बहुत नाइस. मंचिरा है, कल्लू अजंता में. नहीं हमारे पास 200 में देना. देखो और एक गिफ्ट देगा. देखो ये गिफ्ट फॉर मी. गिफ्ट नहीं, तो दोनों का 200 है. मेरे हेल्प में अल्लाह नहीं, यू नॉट बाय. हेलो ये टिकट आई स्पेंड फॉर यू. गिव मी दिस. ओके 100 मेरे को नहीं चाहिए. 100 दो ना. 100 बस. नहीं है 100 नॉट मिलियन ना अन्ना. 100 नॉट गाइडिंग के पैसे देते 500-600 का. You buy one piece में. नहीं चाहिए भैया. 100 I will gift you. बस गिफ्ट दे दूँगा मैं. गिफ्ट नहीं चाहिए मेरे को. I will gift you. I know cheating for you. నా No, I know cheating for you. సో మనం ఇక్కడ పైకి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి ఎక్కి వెళ్తా ఉంటే ఒక ఆయన అయితే వెనకేడుతూ వస్తా అన్నాడు. నేను లోకల్ అతన్ని అది ఇది అనుకుంటా వస్తా అన్నాడు. వస్తా మనతో పాటు నడుచుకుంటా వస్తా దారిలో అజంతా గురించి అంతా చెప్పడం స్టార్ట్ చేసినాడు. సర్లే నేను నా పాటికి నేను పోతా ఉన్నా. మొత్తం చెప్పిన తర్వాత రాయిలు ఉంటాయి కదా, క్వార్ట్జ్ రాయిలు, మామూలు కట్ చేస్తే లోపలంతా మెరుస్తూ ఉంటుంది. ఆ రాళ్ళు అయితే అమ్మడం మొదలు పెట్టినాడు. అతను నాకు చెప్పింది ఒక రాయి 500. ఇంకా నాకు వద్దు అని చెప్పుకుంటా వస్తా ఉంటే నాతో పాటు వస్తా ఉన్నాడు. ఇంకా వస్తా ఆఖరికి 20 రూపాయలని తీసుకోండి అన్న. 500 నుంచి 20 రూపాయలకి వచ్చినాడు అతను. ఒక రాయి ఫ్రీగా తీసుకోండి అంటాడు, చేతిలో పెట్టాలని చూస్తాడు. నాకు వద్దురా స్వామి నేనేం చేసుకోవాలి రాళ్ళతో అంటే, తీసుకోండి అన్న 20 రూపాయలు అన్న అయ్యింది అన్న అంటే అతను. సో అట్లాగా ఉంటుంది ఇక్కడ. కరెక్ట్గా 1 గంట అయితే అయింది టైము. ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి పోవాలి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పోయి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగి ఏమనైతే భోజనం చేసి ఇంకా డైరెక్ట్ మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పని అంతే అయిపోయింది. ఇక్కడితో పని అయిపోతుంది. పొద్దున చల్లగా ఉంది కానీ మధ్యాహ్నం ఎర్రగా తీసుకొస్తా ఉంది ఎండ. అది కాకుండా అంటే ఈ వ్యాలీలో నాకు తెలిసి ఈ వ్యాలీలో ఎక్కువ అనిపిస్తుంది ఎండ మాత్రం.